అందరికీ నమస్కారం. మిస్టర్ డిప్యూటీ సీఎం అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ అమ్మ చిన్నప్పుడు మీ ముందు పూజలు చేసి పునస్కారాలు చేస్తూ ఉంటే మీరు రాను రాను తెలుసుకొని లెఫ్ట్ భావజాలాన్ని అలవర్చుకున్నాను. లెఫ్ట్ భావజాలమే నాకు ఎక్కువగా అలవాటైందని చెప్తా ఉన్నారు. మరి లెఫ్ట్ భావజాలము ఉండబట్టే కదా మీరు చెగువేర ఫోటోలు పెట్టుకొని చెగువేర బొమ్మలు వేసుకొని ఆ విధమైనటువంటి ఆలోచనతో మీరు ప్రజల్లోకి వచ్చారు, పార్టీని స్థాపించారు. నేను చెగువేర ఆశయ సాధనాలకు లెఫ్ట్ పార్టీ భావజాలానికి నేను ఎక్కువ ఆకర్షితుడిని. నేను అవినీతిని వెలికి తీస్తాను, అన్ని బెట్టబయలు చేస్తాను, నేను ప్రజల పక్షంగా ఉంటానని చెప్పారు. ఇప్పుడేమో హైదరాబాదులో ఒక్క గంట పోలీసులు కళ్ళు మూసుకుంటే మొత్తం హిందువులందరూ తుడిచిపెడతామని చెప్పేసి అన్నదాని మీద కమ్యూనిస్టులు కనీసం నోరెత్తలేదు. కమ్యూనిస్టులకి హిందువులంతా ఇష్టం లేదు, కమ్యూనిస్టులు కనీసం ఖండించలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, కమ్యూనిస్టులు ఎందుకు ఖండించుతారు? ఒక హిందువులంటే ద్వేషం కాదు, క్రైస్తవులు అంటే ప్రేమ కాదు, మహమ్మదీయులు అంటే వాళ్ళ మీద అభిమానము లేదు. కమ్యూనిస్టులకి తెలుసా? మీకు తెలుసు కమ్యూనిస్టుల తాలూకు భావజాలం ఏంటో, దాని విధి విధానాలు ఏంటో. కమ్యూనిస్టులు దేశభక్తులు, దేశాన్ని ప్రేమిస్తారు, ప్రజలంటే ప్రేమ, పేదలంటే ప్రేమ, అందరినీ కలుపుకుంటూ పోతారు. ఒక మతాన్ని ద్వేషించరు, ఇంకొకరిని దూషించరు, ఇంకొక మతాన్ని అభిమానించి గౌరవించరు. అందరినీ సమానంగా ఉండాలి. విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న రకాలైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అందరినీ పరిగణలో తీసుకొని ఒక సిద్ధాంత విధానానికి కట్టుబడి ముందుకెళ్తారు తప్ప మీకులాగా రోజుకు ఒక వ్యాసం వేయరు, రోజుకు ఒక మాట మాట్లాడరు. మీరు అంతకుముందు ఏం మాట్లాడారో పార్టీ పెట్టిన తరుణాల్లో, పార్టీ మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతారో ప్రజలకు తెలుసు, ప్రజలు బాగానే గమనిస్తున్నారు. కమ్యూనిస్టుల మీద మీరు నిందలేయడానికి కూడా సరిపోరు. ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల మీద కానీ ఏం మాట్లాడడానికి మీకే కాదు, మీ జాతీయ పార్టీకైనా మీ కూటమికైనా ఎవ్వరు సరిపోరు, చాలలేరు కూడా. ఎందుకంటే మాది సైద్ధాంతిక సిద్ధాంతపరమైనటువంటి ఒక భావజాలంతో ప్రజల్లో కలిసి ఉంటాం, ప్రజల కోసమే. అందుకే ఇప్పటికీ ప్రతి 26 జిల్లాల్లో కూడా పార్టీ 100వ పుట్టినరోజులోకి అడుగుపెట్టాం. మరి ఈ శత ఉత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం. ఇది అర్థం చేసుకోండి. మీకు ఇలాగ ఒకరోజు సనాతన ధర్మం అని, ఇంకొక రోజేమో ఏదో మెట్ల కాడికి బొట్లు ఎట్టడం అని, ఇంకో దగ్గర అపవిత్రం అయిపోయిందని అక్కడ పరిగెట్టడం కానీ ఇది ఉండదు. మాకు అందరూ సమానమే.